నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రభుత్వానికి భయం ఎందుకు? మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్. కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానం. పేదల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ప్రజలకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వారధిగా పనిచేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీలో డైరీ ఫామ్ షెడ్ను మున్సిపల్ అధికారులు కూల్చేశారు. దీంతో బాధిత మహిళ బర్రెలను తీసుకొచ్చి క్యాంప్ ఆఫీసులో వదిలిపెట్టి నిరసన తెలిపింది. ఎమ్మెల్యే ఆదేశాలతోనే తమ షెడ్ కూల్చేశామని అధికారులు చెబుతున్నారని, ఎమ్మెల్యే తమకు న్యాయం చేసే వరకు బర్రెలు ఇక్కడే ఉంటాయని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి బర్రెలను పంపించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే సారు మాకు ఈ చెట్టు మొత్తం లేకుండా కూలగొట్టురని మున్సిపల్ ఆఫీసు కమిషనర్ కు చెప్పిండట. మా ముందు ఏం చెప్పిండు, ఆయన ఏదో ఒకటి చూడు అక్కడికి పోయి మాట్లాడు అని కమిషనర్ సార్ మా ముందట మాట్లాడు అని కమిషనర్ సార్ తోటి ఫోన్ మాట్లాడిండట. అది మరి 4 రోజులు ఆపినాక మరి మాకు ఏ విషయం అని చెప్పినాక మాకు నోటీస్ పంపినాక ఇప్పటికే 20 గుంటల ల్యాండ్ కబ్జా చేసిండ్రు. మిగతా 8 గుంటలు కూడా దాన్ని దారని ఇప్పుడు ఎమ్మెల్యే సార్ పాత్ర ముందట పెట్టుకొని వాళ్ళు. కర్నూలులోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇంటర్నేషనల్ అవార్డును చైర్మన్ మహమ్మద్ అహ్మద్ అబ్దుల్ హఫీజ్ బుధవారం నాడు మెయిల్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల టీచింగ్ మరియు నాన్ టీచింగ్ సిబ్బంది ప్రిన్సిపల్ ను అభినందించారు. సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి భవిత విద్యా వనరుల కేంద్రాన్ని ప్రకాశం జిల్లా కనిగిరి డివిజన్ డిప్యూటీ విద్యాశాఖ అధికారి ఎం శ్రీనివాస్ సందర్శించారు. మండలంలోని విద్యార్థులకు వీల్ చైర్, వినికిడి యంత్రాలు, డైలీ కిట్స్, ఇక రోలేటర్స్, చంకకర్రలు, యూడిఐడి కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కనిగిరి మండల విద్యాశాఖ అధికారి నారాయణ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆగస్టు నెల 3వ తేదీన జరగబోయే ఆర్యవైశ్య వర్తక సంఘం ఎన్నికల్లో కొండపల్లి చిన్న సుబ్బారావుని గెలిపించుకుందామని కనుమర్లపూడి శ్రీ రామచంద్ర వరప్రసాద్ పేర్కొన్నారు. గురువారం ఆర్యవైశ్య వర్తకులతో కలిసి వారు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య వర్తకుల మనోభావాలను గౌరవించి అందరికీ విలువనిచ్చే కొండపల్లి చిన్న సుబ్బారావు ఈసారి జరగబోయే ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడని, కావున తామంతా కుర్చీ గుర్తుకు ఓటు వేసి కొండపల్లి చిన్న సుబ్బారావు అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని వారు పిలుపునిచ్చారు. సరే అనుకున్నాము. అలా జనరల్ బాడీ మీటింగ్ లో నేను అడిగాను, అయ్యా ఇది ఏంటి, ఈ అన్యాయం ఏంటి, మీరు నామినేషన్ ఇస్తామన్నారు, మళ్ళా ఇప్పుడు ఈడ ఉండే వాళ్ళకి ఉంచుతామని ఐడియాతో ఉన్నారు, లేదా ఎలక్షన్ జరుపుతామన్నారు. ఇది అన్యాయము. మీరు పెద్ద మనుషులయ్యా, నేను మా నాయన పుట్టినానన్న ఒక పెద్ద మనిషి, ఆ తర్వాత అమ్మాయి కూడా ప్రమాణం చేసి నేను చేయను అన్నా, సుబ్బారావు అన్న నీ ఎమ్మడి ఉండి ఎవరన్నా పోటీ చేస్తే నీకే సపోర్ట్ చేస్తామన్న 2-3 ఈ పొద్దు నాకు వ్యతిరేకంగా పోటీ చేపిస్తున్నారు. కాబట్టి నేను ఎంతో ఎదలు, దెబ్బలు, స్టేషన్లు, కోర్టులు అన్నీ అనుభవించి ఈ పొద్దుటి కూడా నేను ముద్దాయి. కాబట్టి రిక్వెస్ట్ చేసుకొని 1 సంవత్సరం పెంచుకున్నారు. ఆ సంవత్సరంలో అయిపోయిన తర్వాత మళ్ళా 2 సంవత్సరాలు పెంచుకొని ప్రమాణ పూర్తిగా అమ్మవారి సార్గా చెప్తాము. ఇంకా ఈ 2 సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మేము రిజైన్ చేసేసి కొండపల్లి సుబ్బారావు నీకే మద్దతు ఇచ్చి నిన్నే ప్రెసిడెంట్ చేస్తామని అప్పుడు అమ్మవారి సార్లో చేసినటువంటి వాళ్ళ మాటలు, ఆ మాటలకు టైం అయిపోయిన తర్వాత కట్టుబడక మళ్ళా మేము ఎలక్షన్లో పోటీ చేసేదే. దీనికి
పోటీ చేసేదని వాళ్ళు మాట్లాడుతుంటే దానికి మళ్ళా కొండగొలుసురావు ఏం చెప్పినా ఇలా మళ్ళా లక్ష్మీ ప్రసాద్ వాళ్ళ ఇల్లు కాంప్లెక్స్లో కొంతమంది పిలిచి సమావేశం వచ్చి అయ్యా ఇది పద్ధతిగా లేదు అని చెప్పి వాళ్ళకు నచ్చ చెప్తే ఇరువులు ఒప్పుకుంటేనే కానీ ఏమైనా చేయగలం కాబట్టి ఆ డిప్ ప్రతిపాదనను నేను విరమించుకున్నాను. తర్వాత మళ్ళా మా ఇంటికి కేవీ సుబ్బారావు, లాయర్ ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఓటు అడగడానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక మాట వాళ్ళు అడిగినా, ఏమయ్యా చివరిగా రాజీ ప్రయత్నం ఏమన్నా నేను చేయమంటావా, నువ్వు చేస్తే మంచిదన్నా, నువ్వు చేయన్నా అని నన్ను అడిగినాను. అప్పుడు నేనేం చెప్పినానంటే, అందరిలో కూర్చొని చేయాలంటే నేను చేయలేను, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని నేను చేస్తాను, నా వంతు ప్రయత్నం అని నేను చెప్పిన. దానికి కేవీ సుబ్బారావు నేను సాయికి ఫోన్ చేసిన, లాయర్ ప్రసాద్కి ఫోన్ చేసిన, నాగభూషానికి ఫోన్ చేసి మధ్యాహ్నం 3 గంటలకు మా ఇంటికాడికి రమ్మంటే ముగ్గురు వచ్చినారు. వచ్చిన తర్వాత మొట్టమొదటి నాగభూషణం వచ్చి శ్రీకాళహస్తి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మాడ వీధుల్లో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పట్టణంలోని పేదల ఇంటి స్థలాలకు పట్టాలు, 28 కోట్లతో వాటర్ పైప్ లైన్, ఆధునిక డ్రైనేజీ సిస్టమ్ సౌకర్యాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తి పట్టణంలోని 4 మాడ వీధుల్లో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేపట్టారు. 4 మాడ వీధుల్లోని షాపులకు వెళ్లి వ్యాపారస్తులను పట్టణంలో రౌడీయిజం కానీ ఇతర బలవంతపు వసూళ్ల కార్యక్రమాలు ఏవైనా జరుగుతున్నాయా అంటూ వాకప్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. భాగంగా 4 తిరుగుతా ఉన్నాం. దీంట్లో భాగంగా మరి ముందుగా వెళ్ళిన తర్వాత ఈ షాప్ కీపర్స్ 4 క్వశ్చన్ అడుగుతున్నాం. రౌడీజం ఎలా ఉంది, తగ్గిందా లేదా? పాతకాలంలో మరి పండగన్నా పురస్కారాలన్నా ఎవరు బర్త్డే అయినా ఎవరు డెత్ డే అయినా డబ్బులు కలెక్ట్ చేయడం పాతకాలంలో చూసాం. పాత ఎమ్మెల్యే ఎవడైతే మధుసూదన్ ఉన్నాడో వాడైతే తీసుకొచ్చి ఏకంగా టెంట్ వీధులు బ్లాక్ చేసేసి 2 రోజులు బాగా గుర్తున్నారు. ఏ సంవత్సరం లేదు, 2 years బ్యాక్ అయిందా ఏదో ఒక పెద్ద ఈయన ఈశ్వరుడిని అన్నట్టు ఫీల్ అయిపోయి టెంట్లు వేసుకొని అందరికి బర్త్డే పార్టీ 4 వీధులు కవరేజ్ ఇచ్చాడు. అలాంటి లేకుండా అవన్నీ కూడా దేవతామూర్తులు తిరిగే స్థలంలో ఈయన బర్త్డే పార్టీలు చేసుకోవడం పూర్వం అవన్నీ లేకుండా ఎక్కడ ఇబ్బందులు లేకుండా డెవలప్మెంట్ కేంద్రంగా పనిచేస్తున్నందుకు అందరూ ఆనందం కూడా ఆశ వ్యక్తం చేశారు. ఇదే డ్రగ్ ఫ్రీ కాళహస్తి. ఇంతకుముందు ఎక్కడ చూసినా కూడా గాంజా కావచ్చు, ఈ కోకేన్లు కావచ్చు, అవి దొరుకుతూ ఉండే. ఎక్కడ కూడా గాంజా అనే మాట లేకుండా అన్ని కూడా కట్ ఆఫ్ చేసుకొని ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ తోకలు కట్ చేసాం. లా అండ్ ఆర్డర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇప్పుడు అందరిని అడిగాను, ఎవరన్నా డబ్బులు అడుగుతున్నారా, ఎవరన్నా వచ్చి అరెస్ట్ చేస్తున్నారు? లేదు సార్, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చిన్న ఇది లేదు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అట్నే ఈ సైడ్ డ్రైన్స్ అనేది నాకు మీ అందరూ తెలుసు, నాకే పర్సనల్ ఓసిటీ ప్రాబ్లం. ఓసిటీ ప్రాబ్లం అంటే ఆ క్లెన్లీనెస్ లేకపోతే నాకు కూడా ఇబ్బందికరం. సో పర్సనల్ గా ఇక్కడున్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా డెవలప్ చేస్తాం. మొన్న డేవిడ్ తుడాలో కూడా దగ్గర 6 కోట్ల రూపాయలు వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది. ఫుట్పాత్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు. ఇక్కడ కూడా నాకు చెట్లు అంటే ఇష్టం, కానీ ఎక్కడ చూసే. కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని 3వ వార్డు వల్లెరవారిపల్లెలో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే నినాదంతో చంద్రబాబు మేనిఫెస్టోను రీకాల్ చేసే కార్యక్రమం మున్సిపాలిటీ అధ్యక్షులు గుర్రంపాటి సుందరరామరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించారు. మీరు అందరూ ఎక్కడికి పోవాల్సిన ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేసుకోవచ్చు. 20,000 లక్షలు ఉద్యోగం ఇచ్చాను. ఇప్పుడు 14 ఏళ్ళు ఒక ఉద్యోగం ఉపాధి కోసం 10,000 వాళ్ళు ముందు కొట్టించారు. వాళ్ళకి మోసం చేశారు. వాళ్ళకి ముందు బాయ్ 5 వాళ్ళు ఏం చేసిన వాళ్ళలో నాకు చంద్రబాబు 10,000 తండ్రి వీళ్ళు 10,000 నమ్మి వీళ్ళు కూడా అక్కడ మోసాలు చేయడంలో చంద్రబాబు మించిన నాయకుడు మన దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు. అబద్ధాలు చెప్పడం అవలేలుగా చెప్తారు, నమ్మిస్తారు మనసులో కూడా. ఎన్ని గుర్తు పెట్టుకోండి, ఎక్కడిని మటుకు మీరు మనసులో పెట్టుకోండి. ఒక గడ్డగా చూసుకోండి. మన రాష్ట్రానికి మన గ్రామానికి ఈరోజు మీరు ప్రకాశం జిల్లా మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ మాజీ చైర్మన్ పెనుగొండ కేశవరావు నూతనంగా నిర్మించిన
కమల వెడ్డింగ్ మాల్ ప్రారంభోత్సవానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి ఇమ్మడి కాశీనాథ్, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి పివి కృష్ణారావులతో పాటు టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. టీవీ యాంకర్ సినీ నటి అనసూయ రాకతో అభిమానుల ఆనందం అవధులు దాటిపోయాయి. ఆ ప్రాంతమంతా సందడి వాతావరణం నెలకొంది. వెనుకబడిన పశ్చిమ ప్రాంతంలో ప్రజలకు అందుబాటు ధరలో ఉండే విధంగా కమల వెడ్డింగ్ మాల్ నందు నాణ్యమైన వస్త్రాలు కలవని అనసూయ తెలిపారు. బ్యాక్ సైడ్ తీసుకుని అయిపోయింది, ఫోటోస్ తీసుకుని అయిపోయింది, పెన్షన్ బ్యాక్ వస్తే ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం. సైడ్ ఖమ్మం జిల్లా వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ సంస్థ ఆధ్వర్యంలో 80,000 రూపాయలతో ఏర్పాటు చేసిన మంచినీటి చేతి పంపులను గురువారం సిడిఏ కార్యదర్శి ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు ఏనోసు కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలియజేయడంతో వెంటనే స్పందించి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ సంస్థ ద్వారా 80,000 రూపాయల విలువ గల ఉచిత చేతి పంపులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈరోజు సాయంకాలం వేంసూరు మండలం పల్లెవాడ గ్రామంలో సిడిఏ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో ఉచిత చేతి పంపును ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 80,000 రూపాయల ఖర్చుతో ఉచిత చేతి పంపును ఈ గ్రామస్తులు, గ్రామ నాయకులు, స్థానిక సేవకులు ఒనేసీం గారు మాకు తెలియపరిచిన వెంటనే సిడిఏ ఆధ్వర్యంలో మా స్నేహితుల దాతల సహకారంతో ఉచిత చేతి పంపును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని వైఆర్ఆర్ కాంప్లెక్స్ నందు బీసీ బిల్లుల సౌకర్యం కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టబోయే 72 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ జాగృతి యునైటెడ్ పులే ఫ్రంట్ యూపీఎఫ్ జిల్లా సమన్వయకర్త మద్దతు ప్రకటిస్తున్నామని మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలోని కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట నియోజకవర్గంలోని మేధావులు, కవులు, బీసీ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగం, రాజకీయంలో 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటంలో మద్దతుగా ఉంటాము అని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. రిజర్వేషన్లు సాధించాలనే ఉద్దేశంతోనే ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కల్వకుంట్ల కవితక్క గారు ఏదైతే 72 గంటల పాటు నిరాహార దీక్షకు పూనుకున్నారో, మరి ఈ నిరాహార దీక్షకు తెలంగాణ జాగృతి, జిల్లా జాగృతి మొత్తం కూడా మద్దతు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ జాగృతితో పాటు నాగర్ కర్నూలు జిల్లాలోని 4 నియోజకవర్గాల బీసీ సంఘాలను కూడా మద్దతు కూడగట్టుకొని ఇందిరా పార్క్ దగ్గర జరగబోయేటువంటి 72 గంటల బీసీ బిల్లు కోసము, బీసీ రిజర్వేషన్ల కోసము కల్వకుంట్ల కవితక్క గారు చేసే ఒక 72% రిజర్వేషన్ అమలు చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారు బీసీ బిల్లును అమలు చేయకుండా వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఇక్కడ రాష్ట్రంలో మరి ఆర్డినెన్స్ ద్వారా బీసీ బిల్లు ఇస్తాము, దాని ద్వారానే ఎన్నికలకు పోతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అది కూడా అమలు చేయలేని పరిస్థితిలో మరి కవితమ్మ గారు ఈరోజు 72 గంటలు హైదరాబాద్లో ఇందిరా పార్కులో 72 గంటలు కంటిన్యూగా 4-5 కవిత గారు ఏదైతే బీసీలకు 42% స్థానిక సంస్థలలో మేము చట్ట ప్రకారంగా రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్ పోతామని ఏదైతే మాట చెప్పారో ఆ మాటకు వ్యతిరేకంగా 20 నెలలు గడుస్తూ ఉన్నా ఈరోజు స్టేట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరి బీసీలకు చట్ట ప్రకారం రిజర్వేషన్ ఇవ్వకుండా మీనమాషాలు లెక్కిస్తూ, అదేవిధంగా సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా తొక్కుపెడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి డిలేకు వ్యతిరేకంగా కవిత గారు ఈరోజు 3 రోజులు వేసేటటువంటి నిరాహార దీక్షకు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్, అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం పరిగి పట్టణంలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జనతా పాదయాత్ర మరియు శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజ్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ గౌడ్ హాజరయ్యారు. పరిగి మండలం పరిధిలోని రంగాపూర్ గ్రామం నుండి పరిగి పట్టణంలోని కొడంగల్ చౌరస్తా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని, పాదయాత్రలు అనేవి కాంగ్రెస్ పార్టీకి అలవాటే అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, ప్రతి ప్రభుత్వంలో లొసగులు ఉంటాయని, అలాంటి వాటిని సరిచేసుకోవడానికి ఈ పాదయాత్రలు అని అన్నారు. అనే ఒక సదుద్దేశంతో మీరు మాకు అధికారం ఇచ్చారు. దాన్ని కట్టబెట్టుకొని మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నెత్తిన పెట్టుకొని
ఇంకా 3 ఏళ్ళు పాలన, ప్రభుత్వ పాలన, బంగారు పాలన చేసి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తూ ఉన్నారు. కారణం వాస్తవాలు తెలవాలి. ఈ పాదయాత్ర కూడా వాస్తవాలు తెలియడానికి. ఏ ప్రభుత్వమైనా అక్కడ కొంత లొసుకులు ఉంటాయి. ఆ లొసుకులు కూడా సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ పాదయాత్ర చేపట్టామనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం. ఈ దేశానికి దశ రాహుల్ గాంధీ గారు నిస్వార్థంగా, నిజాయితీగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని తప్పన పెడుతున్న నాయకుడు రాహుల్ గాంధీ గారు. వారి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం. 70 ఏళ్ల అనుభవం ఖర్గే నాయకత్వం. పోలీసుల ఆంక్షల నడుమ పటిష్ట బందోబస్తుతో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటన కొనసాగింది. గురువారం నెల్లూరు జిల్లా జైలుకు వెళ్లిన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ఆయన ములాఖాత్ అయ్యారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఇంటిపై దాడి గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ తన పర్యటనలో అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిందని ఆరోపించారు. దారుణంగా తాను వచ్చే రహదారులను తవ్వేశారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు వస్తుంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకు జగన్ ప్రశ్నించారు. తన పర్యటన నేపథ్యంలో 2000 మంది పోలీసులను మోహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. తన పార్టీ నేతలను కలిసేందుకు వస్తే ఆంక్షలు విధిస్తారా అని ఆక్షేపించారు. చంద్రబాబు పాలనలో సంక్షేమ పథకాలన్నీ అటకెక్కాయని కామెంట్ చేశారు. సూపర్ 6 పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దారుణంగా తయారైందని, ఏపీలో ప్రస్తుత ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై దాడి చేయడం దారుణమని అన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు సాధారణమని, కానీ ఇలా ఇళ్లపై దాడులేంటని ప్రశ్నించారు. దాడులతో మనుషులను చంపుతారా అని అన్నారు. ఒకవేళ దాడి చేసిన రోజు ఇంట్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఉంటే టీడీపీ మూకలు చంపేసేవారని ఆరోపించారు. ఇదే మాదిరిగా తమ వాళ్ళు దాడి చేస్తే బాగుంటుందా అని వైఎస్ జగన్ అన్నారు. ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు, పేదవాడి బతుకులు ఈరోజు అల్లాడుతూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తూ ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం. నిజంగా ఈరోజు సారి గమనించినట్లయితే ఇదే ప్రసన్న నా పక్కన ఉన్నాడు. నెల్లూరులో జరిగిన ఈ 2 ఉదంతాలు చెప్తా. ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి 2 ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి. నా పక్కన ప్రసన్న ఉన్నాడు. 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్నను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగల ఇలాంటి పరిస్థితులు. రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ ఉంటారు. అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు, ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు. ఇటువైపున అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు. అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి. కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి ఏకంగా 80 మందిని 100 మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి, ఇంట్లో 83 ఏళ్ల ప్రసన్న అమ్మ, ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆవిడను బెదిరించి, ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడూ మేము చూడాల. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి, ఎక్స్ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు
సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా. మొన్న జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పగలగొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో అర్థం ఏమిటి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతిపక్ష నాయకుడు అంటే ప్రభుత్వానికి భయం ఎందుకు? మాజీ సీఎం వైఎస్ జగన్ ఫైర్. కర్నూలు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ ఇంటర్నేషనల్ అవార్డు ప్రదానం. పేదల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. ప్రజలకు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ వారధిగా పనిచేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజ్. ఈ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.